నా బలం సరిపోదు, నిత్య జీవితాన్నిచ్చే వరం కావాలి అని తపనతో అరణ్య గుహల్లో కఠిన తపస్సు ప్రారంభించాడు. 1000 ఏళ్లపాటు తపస్సు చేస్తూ ఎముకలు మిగిలినా నిలువరించలేదు. ఆకాశం ఒక్కసారిగా ప్రకాశించింది. కాంతి కిరణాల్లో బ్రహ్ముడు ప్రత్యక్షమయ్యాడు. మహిషాసురా, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. అడుగు, ఏ వరమైనా ఇస్తాను. ఏ దేవుడు, ఏ రాక్షసుడు నన్ను చంపలేరు, ఒక స్త్రీ తప్ప. ఎవరూ నాపై విజయం సాధించకూడదు. మహిషాసురుడు ఈ మాటలు అన్న వెంటనే ఆకాశం చీలింది, భూమి దద్దరిల్లింది, దేవతల గుండెల్లో భయం నిండింది. ఆ వరంతో మహిషాసురుడు అజేయుడయ్యాడు. సైన్యంతో స్వర్గాన్ని దోచుకున్నాడు. ఇంద్రుని సింహాసనం కూల్చి దేవతల్ని భూమ్మీదకు తోసేశాడు. అతని గర్జనతో 3 లోకాలు వణికిపోయాయి. దేవతలు నిరాశ్రయులయ్యారు. ప్రజలు రక్షణ కోసం విలపించారు. ధర్మం కూలిపోయింది. అధర్మమే సింహాసనం ఎక్కింది.